నమస్తే అండి అందరికి. ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా ఎలా చేస్తానో చూపించేస్తానండి. ముందుగా ఒక కడాయిలో పల్లీలు వేసేసుకొని లైట్ గా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు వేసేసుకొని లో ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చివరకు ఒక చింతపండు ముక్క వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత రోస్ట్ అయిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్ లో వేసేసి తగినంత ఉప్పు వేసేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు వేసేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయలోకి మసాలా స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకుని వేడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కారం పొడి కూడా వేసేసి ఆల్రెడీ స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసి ఆయిల్ లో మనం ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలతో సహా ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకుంటే వంకాయలు బాగా మగ్గిన తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసేసుకొని మూతను పెట్టేసి వంకాయని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలి సపరేట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. నచ్చింది కదా?